నిర్మల్ జిల్లాలోని బైల్ బజార్ వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి నిర్వహించారు. మహారాష్ట్ర నుండి గంజాయి ప్యాకెట్లను నిర్మల్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బైల్ బజార్ వద్ద ఏఎస్పీ అవినాష్ కుమార్ పట్టుకున్నారు. వారి వద్ద నుండి 1200 గ్రాముల గంజాయిని, ఆటో, స్కూటీ, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఏఎస్పీ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ క్రమంలో ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు. ఈ రోజు ప్రజావాణికి మొత్తం 45 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలందరి నుండి సమస్యల పత్రాలు తీసుకున్నారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకుంటున్నామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో నడవలేని పరిస్థితుల్లో ఉన్న సరూర్ నగర్ కి చెందిన భార్యాభర్తల్ని కలెక్టర్ ఆదరించారు. డబుల్ బెడ్రూమ్ల కోసం అర్జీ పెట్టుకున్న వికలాంగులు ఎన్నిసార్లు తిరిగినా డబుల్ బెడ్రూమ్ రాలేదని కలెక్టర్తో చెప్పారు. దీంతో మీరేం భయపడకండి, నేను మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్లు చేస్తానని వికలాంగులకు కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్మికులు విధులు నిర్వర్తిస్తూ ఉండగా బిల్లులు మాత్రం రామ్కి చెల్లిస్తున్నారని మండిపడ్డారు. రామ్కి సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వేలాది మంది పొట్టలు కొట్టడమే కాకుండా జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని ఆరోపించారు. రామ్కి ఒప్పందంతో సుమారు 1000 మంది రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు గోపాల్ వినతి పత్రాన్ని అందజేశారు. అన్నమయ్య జిల్లా ఎలకలపల్లిలో జరిగిన మహిళా హత్య కేసుపై పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు. మదనపల్లి రహదారి వద్ద మహిళ కాలు చేతులు కట్టేసి మెడకు తాడు బిగించి హత్య చేసి మహిళపై పెట్రోలు పోసి నిప్పంటించారని చెప్పారు. గుర్తుపట్టని విధంగా మృతదేహం కాలిపోవడంతో చేతికి ఉన్న పచ్చబొట్టు ఆధారంగా శివమ్మ అనే మహిళగా గుర్తించామని ఎస్పీ అన్నారు. డాగ్ స్క్వాడ్ సాంకేతికతను ఉపయోగించి 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించినట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. తిరుమల వెంకన్న సేవలో పార్లమెంటు కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీవారికి నిర్వహించిన నైవేద్య విరామ సమయంలో వీరు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ ఎమ్మెల్యే మంతెన సుబ్బరాజు కుమారుడు వెంకట కృష్ణంరాజు దంపతులు తిరుమలలో పర్యటించారు. కృష్ణంరాజు దుర్గావతి దంపతులు స్వామివారికి 210 గ్రాముల బంగారు పంచ పాత్రలు, 300 గ్రాముల వెండి కంచాన్ని విరాళంగా సమర్పించారు. అనంతరం దంపతులకు ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధర్రావు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణపై జానపద కళాజాత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గోకవరం మార్కెట్ వద్ద హెచ్ఐవి ఎయిడ్స్ పై జానపద కళాజాత ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, వ్యాధి సోకిన వారిని విపక్షతో చూడొద్దని, ఈ వ్యాధి కూడా బీపీ, షుగర్ లాంటిదని జానపద కళాజాత ప్రచార కార్యక్రమంలో తెలిపారు. ఈ మేరకు గర్భిణీలు వ్యాధి నిరోధక పరీక్షలు చేయించుకునేటప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్షలు కూడా చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని జానపద కళాకారులు సూచించారు. విశాఖ జిల్లా పెందుర్తిలో సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సిపిఐ నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన తరువాత పేద ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బి కన్వెన్షన్ హాల్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రాంను నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే రాజగోపాల్ హాజరయ్యారు. ప్రజా సమస్యను త్వరితగతిన పరిష్కరించడం కోసం జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను తీసుకుని పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 4 కర్ణాటక వరి ధాన్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక సరిహద్దులోని కృష్ణా చెక్పోస్టు మీదుగా వస్తున్న ధాన్యం లారీలను పట్టుకుని కృష్ణా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతి పత్రాలపై అనుమానాలు ఉండడంతో పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతి వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హిలాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ 93వ వెండి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో పూలతో ముస్తాబు చేశారు. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకునేందుకు భక్తులు కొలువుదీరారు. డీఎస్పీ హేమలత నేతృత్వంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలవడంతో 6 కిలోమీటర్ల మేర ఎత్తుకు బూడిద ఎగిసిపడింది. ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపంలోని లెవోటోబి లక్కీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దట్టమైన బూడిద కారణంగా సమీప గ్రామాల నుంచి నివాసితులను ఖాళీ చేయించారు. సమీప గ్రామాలను లావా బూడిద కమ్మేయగా అక్కడి గ్రామాలు చీకటిగా మారటంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండోనేషియా వాల్కనాలజీ ఏజెన్సీ అగ్నిపర్వతం చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిని నిషేధిత జోన్గా ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. బైడెన్ ఆరోగ్యం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.